సో దర్శనం అయిపోయింది, అలా పార్కులో కూర్చుందామని పోతున్నాం అందరం. ఉషా, రాజక్క, జోషు, దివ్యక్క అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు. నేను కూడా వెళ్తున్నా. లొకేషన్ అయితే సూపర్ ఉంది. చిన్న చిన్న చినుకులు కూడా వస్తున్నాయి. ఉషా ఏదో ఇన్స్టా రీల్ చేస్తాననేసి ఈ పార్కు తీసుకొచ్చింది. ఉషా, ఇదంట నల్ల జీడేలి చెట్టు అంట. తెల్ల జిల్లేడు చెట్టు అంట. విష్ణుమూర్తి కంట చాలా ప్రత్యేకమైన చెట్టు అంట ఇది. కార్తీక మాసంలో ఎక్కువ చేస్తారంట. అగ్గో మన సింహాద్రి అప్పన్న స్వామి టెంపుల్ మంచిగా అనిపిస్తుంది. ఎన్నింటికి వచ్చాము? మార్నింగ్ 9 o'clock వచ్చాము. కానీ దర్శనం మాత్రం రాజక్క దయ వల్ల చాలా తొందరగా అయిపోయింది. 5 minutesలో అయిపోయింది. వావ్, ఇది రేగు చెట్టు, రేగ్కాయలు. వీళ్ళేంటి ఈ సందులో చెట్ల మీద కూర్చున్నారు. ఫోటోగా రీల్స్ చేస్తున్నది రాజక్క. ఉషా కెమెరా మ్యాన్ అన్నమాట. ఇది పారిజాతము, అది రేగ్గాల చెట్టు. ఒకసారి అయితే చూపిస్తాను. మేము ఇటు సైడ్కి పార్క్లోకి వచ్చాము. స్వామివారి గోపురం. మొన్నటి వరకు గిరి ప్రదక్షిణ జరిగింది కాబట్టి డెకరేషన్ అయితే బాగా చేసి ఉంచారు. ఆల్రెడీ దర్శనం అయిపోయింది కాబట్టి మేము కిందికి దిగేసాము. ఫోన్ అయితే లోపలికి అలో చేయలేదు. పాపం దివ్యకి ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చుంది. దివ్య అయితే స్పెషల్గా కొనింది. ఏంటి దివ్య అవి? ధూప్ స్టిక్స్. ఎంత పడింది ఒకటిను? 200 4 pack. సింహాచలం అప్పన్న స్వామి ఉన్నట్టున్నారే. ఇవి ఇక్కడ మేడ్ చేస్తున్నవి, ఇక్కడ దొరికే ఆవు పేడలో వచ్చే ఆ యాష్ ఆటల్లో తయారు చేస్తున్న ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా. ఈవెన్ ఫ్రాగ్రెన్స్ కూడా బాగుంటుంది అన్నారు. ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ దిస్. చూడాలి ఎలా ఉంటుంది. ఓకే, ట్రై చేయి. నేను కూడా ట్రై చేస్తా. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కన్ఫామ్గా తీసుకుంటా. అలా ఇంకో ప్యాకెట్ ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంటికి ఎక్స్ప్లెయిన్ చెయ్యి, కొంచెం గట్టిగా మాట్లాడు. ఇవి సాంబ్రాణి కప్స్ అంటారు. ఓకే, ఇవి అంటే ప్రత్యేకమైన రోజుల్లో ధూపం వేస్తే చాలా 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 బాగుంటుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన స్మెల్ వస్తుంది. ఎంత బాగుంటుందంటే చాలా పీస్ఫుల్ ఆఫ్ మైండ్ వస్తుంది. దీపం పెట్టిన వెంటనే వెలిగించి పెడితే చాలా బాగుంటుంది. సో ఇవి న్యాచురల్గా తయారైన ప్రొడక్ట్స్ అంట. మొత్తం ఆవు పేడ నుంచి తయారు చేసిన న్యాచురల్గా స్వామివారి నుంచి వచ్చే పువ్వులు, అక్షంతాలు వాటి నుంచి తయారు చేసిన ఒరిజినల్ కప్స్ అన్నమాట ఇవి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? వీళ్ళిద్దరూ రీల్స్ చేసుకుంటున్నారు ఇక్కడ. రాజక్క వీళ్ళిద్దరు అసలు హీరోయిన్లా ఉన్నారు. తెల్లగా మెరిసిపోతున్నాం. మేము కర్రమోహాలు వేసుకొని ఉన్నాం ఇవాళ. చూడు, అందుకే మా ఫేసులు తీయట్లేదు, భయపడతారేమో మన సబ్స్క్రైబర్స్ అందరు అనేసి. రాజక్కను గుర్తుపట్టారా? మన ఇన్స్టాగ్రామ్ స్టార్ అన్నమాట. చెట్లలో కూర్చుని ఇది ఒకసారి అయితే ఇది ఓపెన్ చేసి చూద్దాం. దివ్య, we are now unboxing this pack. ఒక ప్యాక్ వచ్చేసి ఎంత కాస్ట్ పడింది? ఒక ప్యాక్ ఇది వచ్చేసి 100 rupees. 12 pieces ఉంటాయి ఈ ప్యాక్లో. తీస్తుంటేనే బాగా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. చేస్తారు పువ్వులు. వావ్, కప్స్ కూడా వచ్చినాయి. 1 minute రా. కప్ సాంబ్రానీస్, న్యాచురల్ cow dung and leftover leaves or flowers. తులసి. అందుకే చూడు స్ఫూర్తిగా తీక చాలు, ఇంకెందుకు. థ్యాంక్ యూ దివ్య గారు, బాగా చూపించారు. పాపం బిల్ మొత్తం 3-4 అయిందనుకుంటా. గట్టినే బిల్ చేసింది. 300 చేసింది. ఇద్దరు మొహాలు చూడండి చెమటలో నిండిపోయి కారిపోతున్నాయి. ఎందుకంటే బాగా ఉక్కపోతగా ఉంది, వర్షం పడేలా ఉంది. ఎండ లేదు. వీళ్ళేమో రీల్స్ చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. చూడండి, రీల్స్ చేయడానికి స్టార్ట్ అవుతున్నారు వీళ్ళిద్దరు. నేనే రీల్స్ చేయను, నాకు అలవాట్లేదు. అవును, ఉషా ముచ్చు అని కొడితే ఇన్స్టాగ్రామ్లో ఉషా వీడియోస్ వస్తాయి. ముచ్చు ఉషా అంట. ఒకసారి అయితే ఇక్కడ నుంచి చూద్దాము స్వామివారి గోపురం.
వావ్, చాలా బాగుంది. సింహాచలం కనుక మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నా ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్గా తిన్నాను కదా, నాలుక కూడా తిరగట్లేదు.